హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను చేయబోయే రెసిపీ పాస్తా అండి. చూసారా కలర్‌ఫుల్‌గా, యమ్మీగా చాలా బాగుంది కదండీ చూస్తుంటే. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటెమ్ అండి ఇది. ఈజీగా, సింపుల్‌గా ఎలా చేయాలో చూపించేస్తానండి. చూసారా ఫస్ట్‌గా పాస్తాను ఉడకబెట్టుకొని ఇలా వడగట్టేసి పెట్టేసుకున్నానండి నేను. చూసారా ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడకనివ్వకండి, మెత్తగా అయిపోతుంది. కొంచెం గట్టిగానే ఉండనివ్వండి. ఇలా సాగుతూ ఉంటేనే చాలా బాగుంటుందండి తినడానికి పిల్లలకు కూడా. అలాగే అందులో కావాల్సినవి ఒక క్యారెట్, ఒక ఆనియన్ తీసుకున్నానండి, సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్నా వేసుకోవచ్చండి. టొమాటో కూడా ఒకటి వేసుకోవచ్చు. మా బాబుకి టొమాటో వేస్తే ఇష్టం ఉండదండి, అందుకే నేను టొమాటో స్కిప్ చేసేసాను. మీరు కావాలంటే వేసుకోవచ్చండి, వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని చూసారా ఆనియన్స్, పోపు దినుసులు వేసుకొని బాగా మగ్గనివ్వండి ఆనియన్స్ని. ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. లేదా అవి గట్టిగా ఉంటే తినబుద్ధి అవ్వదండి మళ్ళీ. నేను ఈ సాసెస్ వాడుతున్నానండి అందులోకి గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, అలాగే టొమాటో కెచప్ సాస్ అండి. ఇది చాలా బాగుంటుంది. అలాగే రెడ్ చిల్లీ సాస్ అండి. ఈ 4 సాసులు అంటే జస్ట్ కొంచెం టేస్ట్ కోసం వేసుకుంటే సరిపోతుందండి. మరి ఉత్త పాస్తా అంటే పిల్లలు తినరనేసి నేను ఇవి కూడా యాడ్ చేస్తున్నానండి. చూసారా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని అందులోనే బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా సాసెస్ అన్నీ వేసుకోండి అందులోకి. సోయా సాస్ కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకండి, చేదైపోతుంది మళ్ళీ. రెడ్ చిల్లీ సాస్, అలాగే కొంచెం టొమాటో కెచప్ అండి కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి దాంట్లోనే. చాలా బాగుంటుందండి టేస్టీగా. సాయంత్రం వర్షం పడుతుంటే ఇలా స్పైసీగా చేసుకొని తింటుంటే స్నాక్ ఐటెం చాలా చాలా బాగుంటుందండి. చూసారా ఈ మాత్రం క్వాంటిటీ ఇలా వస్తే సరిపోతుందండి. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను అలాగే కొంచెం వాటర్ వేసాను, మరీ గట్టిగా అయిపోతుంది అనేసి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి అలా మగ్గనివ్వండి. చూసారా ఈ మాత్రం ఉడుకుతూ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు పాస్తాను అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూసారా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. నేను ఇందులోకి పైన మ్యాగీ మ్యాజిక్ మసాలా వేస్తున్నానండి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. పైన అలా వేసుకొని తింటుంటే ఎంత స్పైసీగా వస్తుందంటే అంత స్పైసీగా వస్తుందండి, చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇంతేనండి, సింపుల్గా ఈజీ స్నాక్ ఐటెం. తప్పకుండా ట్రై చేయండి.